మహాభారతం 23 పాండవుల మయసభలో దుర్యోధనుడికి అవమానం. రాజసూయయాగం పూర్తయిన తరువాత ఇంద్రప్రస్థం నుంచి హస్తినాపురానికి తిరిగొచ్చిన దుర్యోధనుడు తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. అవమాన భారంతో అతను రగిలిపోతుంటాడు. ద్రౌపది నవ్వులు పదే పదే అతని చెవుల్లో మారుమ్రోగుతుంటాయి. తనని హేళన చేస్తున్నట్టుగా ఆమె చూసిన చూపులు ఆయన మనసుపై బాకుల్లా దిగబడుతూ ఉంటాయి. దుర్యోధనుడి మనసును అంతగా చీకాకు పరిచిన సంఘటన ఒకటి ఆయన రాజసూయయాగానికి ఇంద్రప్రస్థం వెళ్లినప్పుడు మయసభలో జరుగుతుంది. ఖాండవ వన దహనం సమయంలో మయాసురుడి ప్రాణాలను అర్జునుడు కాపాడతాడు. అందుకు ప్రతిగా తాను ఏదైనా సాయం చేస్తానని మయుడు అంటాడు. అతని మాటలకు అక్కడే ఉన్న కృష్ణుడు స్పందిస్తాడు. మయుడు మహాశిల్పి, గొప్ప భవన నిర్మాత. అందువలన పాండవుల కోసం ఒక సుందరమైన భవనాన్ని నిర్మించి ఇవ్వమని కృష్ణుడు అంటాడు. అందుకు అంగీకరించిన మయుడు తన ప్రతిభా పటవాలతో అత్యద్భుతమైన ఒక మందిరాన్ని నిర్మించి పాండవులకు అప్పగిస్తాడు. మయుడు నిర్మించడం వల్లనే దానికి మయసభ అని పేరు. రాజసూయయాగానికి కౌరవులు వచ్చినప్పుడు వాళ్లకి మయసభలోనే ధర్మరాజు విడిదిని ఏర్పాటు చేస్తాడు. అప్పటికే మయసభను గురించి విని ఉన్న దుర్యోధనుడు ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎటు చూసినా అందానికి అందమనిపించే శిల్పాలు, అత్యద్భుతమైన నగిషీలు, అలంకారప్రాయమైన పక్షుల ప్రతిమలు, నిజమైనవిగా అనిపించే లతలు, తాజాగా అనిపించే రాతి పుష్పాలు, కొలనుగా భ్రమింపజేసే చలువరాళ్లు, అయోమయానికి గురిచేసే ద్వారాలు, ఇలాంటి భవనం తనకి లేనందుకు దుర్యోధనుడు మొదటిసారిగా బాధపడతాడు. పాండవుల విలాస జీవితంపై ఈర్ష్య చెందుతాడు. అలా మయసభ విశేషాలను పరిశీలనగా చూస్తూ, నడుస్తూ, కొలను అనుకుని ఒకచోట జాగ్రత్తగా అడుగులు వేస్తాడు. అవి రాతి పలకలు అని తెలిసి నవ్వుకుంటాడు. మరోసారి అలాంటి కొలను ఎదురైతే భ్రమేననుకుని కాలువేస్తాడు. అది నిజమైన కొలను కావడంతో నీళ్లలో పడిపోతాడు. అదే సమయంలో అతనిని చూసిన ద్రౌపది నవ్వుతుంది. దాంతో తడబడుతూ అక్కడినుంచి వెళ్లబోయి ద్వారం అనుకుని ఒక గోడకి తట్టుకుంటాడు. దాంతో ద్రౌపది మరింతగా నవ్వుతుంది. ఆ నవ్వులే దుర్యోధనుడిని వెంటాడుతూ హస్తినాపురం వరకు వస్తాయి. అవమానభారంతో ఆయనను కుంగదీస్తున్నాయి. ద్రౌపదిని కూడా అవమానించాలనే పట్టుదల ఆయనలో పెరిగిపోతుంది.